హాయ్ అండి. ఎండతో పని లేకుండా సగ్గుబియ్యంతో ఇంట్లోనే పెట్టుకునేలాగా వడియాలైతే పెట్టాను. ఇవి బాగా బోల్‌గా వచ్చాయి. అంతే కాకుండా చాలా తక్కువ ఆయిల్ కూడా పీల్చింది. ఇంట్లోనే వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్‌లో ఒక గ్లాస్ సగ్గుబియ్యం, ఒక గ్లాస్ వాటర్ వేసి 3 అవర్స్ నానబెట్టుకోవాలి. 3 అవర్స్‌కైతే ఇలా మంచిగా నానిపోయి ఉంటాయి. నెక్స్ట్ ఒక పెద్ద బౌల్‌లో ఒక గ్లాస్ సగ్గుబియ్యంకి 5 గ్లాసులు వాటరు, 5 గ్లాసులు వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టి బాగా మరిగిన తర్వాత ఈ నానబెట్టిన సగ్గుబియ్యం వేసేసి అంతా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 6 అవర్స్ అలా వదిలేసేయండి. 6 అవర్స్‌కి అయితే ఇలా కంప్లీట్‌గా నానిపోయి ఉంటాయి. వాటిని మిక్సీ జార్‌లో వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని వాటిని స్ట్రెయినర్‌లో వేసి స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకోవటం అనేది కంప్లీట్‌గా ఆప్షనల్. ఏమైనా ఎక్కడైనా సగ్గుబియ్యం ఉంటాయేమో అన్న ఉద్దేశంతో చేశాను. లాస్ట్ రౌండ్‌లో అయితే అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు, సగ్గుబియ్యం వేసి దాన్ని కూడా మిక్సీ పట్టేసుకొని దాన్ని కూడా స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఇలా. అంతా కలిపేసేసి ఈ స్టేజ్‌లో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని అంతా కలుపుకొని ఇలా శారీస్‌కి కవర్స్ వస్తాయి కదండీ! వాటి మీద అయితే ఇలా వడియాల్లాగా పెట్టేసుకోవటమే. నేనైతే ఫ్యాన్ కింద పెట్టాను. డైనింగ్ టేబుల్ మీద పెడితే దుమ్ము కూడా ఏమీ పడదు. ఇలా ఓవర్ నైట్ పెట్టేసేసి ఫ్యాన్ ఏసేయండి. నాకైతే నెక్స్ట్ డే మార్నింగ్‌కి వాటంతటికి అవే ఇలా పైకొచ్చేసినియి. వాటన్నిటిని తీసి ఒక ప్లేట్‌లో వేసేసి 1 ఆర్ 2 డేస్ ఎండలో పెట్టుకుంటే గనక సంవత్సరం పాటు నిల్వ ఉండే సగ్గుబియ్యం వడియాలైతే రెడీ అయిపోయినాయి. ఇన్ కేస్ మీకు తెల్లగా రావాలి అనుకుంటే గనక అల్లం, పచ్చిమిర్చి వేయకుండా వేసుకుంటే గనక తెల్లగా వస్తాయి. నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బై.